హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. వీడేందా రోజు కుకింగ్లో ఒప్పిస్తాడు, ఈరోజు అయింది సోఫాలో కూర్చొని ఒప్పిస్తున్నాడని మీరు అనుకోవచ్చండి. ఈరోజు ఒక విషయం మీద మీ అందరి ముందు ఒక వ్యక్తికి తెలియాలి అనే దాని మీద ఈరోజు నేను ఇట్లా మాట్లాడుతున్నానండి. ముందుగా శాలింరాజు గారికి నమస్కారం. ఈరోజు ఏదో ఒక వార్త టీవీలో, మీడియాలో, యూట్యూబ్లో అన్నిట్లో విమానం కన్నా ఎక్కువగా స్పీడ్గా ప్రయాణం చేస్తుంది. దీనికి ఆద్యం ఎవరంటే శాలింరాజు గారు. శాలింరాజు గారికి నమస్కారం. మీరంటే ఎంతో గౌరవం ఉందండి ఇక్కడ. కానీ ఆ గౌరవాన్ని మీరు ఎందుకు ఒక్క మాటలో తీసేసుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు. సరే, వార్తలోకి వెళ్దాం మనం ఏందనేది. శాలింరాజు గారు, మీరు ఒక మల్లెపూల టాపిక్ని చేశారు. ఇప్పుడు అదే తిరుగుతుంది, దేశం మొత్తం తిరుగుతుంది మల్లెపూలు అనే టాపిక్ మీద. అయ్యా, మల్లెపూలు అనేది బజారు స్త్రీలు పెట్టుకుంటారు అన్నారు. బజారు స్త్రీలకి ఏమైనా ఐడి కార్డు ఏమైనా ఉంటుందా మెడలో? బజారు స్త్రీలే పెట్టుకోవాలని ఏమన్నా బైబిల్లో రాశారా? భగవద్గీతలో రాశారా? ఖురాన్లో రాశారా? పూలు అనేవి స్త్రీ జాతికి ముత్తైదుతనానికి ప్రతినిధి. పూలు పెట్టుకోకుండా ఎప్పుడు తిరుగుతారయ్యా అంటే, ఆమె వితంతువుగా మారిన తర్వాత పూలు అనేది పెట్టుకోకుండా తిరుగుతుంది. అది మీకు తెలుసు. హిందూ సాంప్రదాయం అనేది మీకు తెలుసు. మీరు క్రైస్తవంలో రాకముందు, మీరు ఇప్పుడు ప్రబోధుడిగా మారచ్చు. మీరంటే మీకు ఒక మినిస్ట్రీసు, ఒక తండ్రి సన్నిధి, ఒక మినిస్ట్రీస్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇది రాకముందు మీరు ఒక హిందూ సాంప్రదాయంలోనే ఉన్నారు. అది మీకు తెలుసు. మేము చాలా చిన్నోళ్ళమే, మాకైతే తెలీదు. మా పెద్దోళ్ళు మీది ఇది అని చెప్తే తెలిసే తప్ప మాకైతే ఎక్కువ పరిచయం లేదు. కానీ మీ సాంప్రదాయం, మీరు కూడా హిందువులని మాకు తెలుసు. ఆ రోజు మరి మీ మీ అమ్మగారు, మరి మీ అక్క చెల్లెలు గారు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పూలు పెట్టుకొనే ఉంటారు కదా. మరి ఆ రోజు మీరనే పదం వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. అయ్యా, దయచేసి ఎప్పుడు ఒక మతాన్ని, ఒక జాతిని కించమర్చమాకండి. మీరు ప్రబోధకులు, మీరు చెప్తే కొన్ని వేల మంది వినొచ్చు. అది ఓకే, వింటారు, వినొచ్చు. కానీ ఇలా వింటున్నారు కదా అని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఈ పదాన్ని నేను ఎందుకు అన్నానా ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు తెలుసు కదా, స్త్రీ జాతికి, హిందూ సాంప్రదాయంలో స్త్రీ జాతికి పూలు, గాజులు, బొట్టు, కొందరు అంటారు ఏమైనా పుట్టకతో వచ్చినాయా అని. ఏది పుట్టకతో రాదు, మనం అలవరుచుకుంటేనే వస్తుంది. పుట్టకతో ఏది రాదు. మన చిన్నప్పుడు అన్నం తింటాం, మనం తినం. మన అమ్మ, మన నాన్న మన నోట్లో గోరుముద్దలు పెడితేనే మనం ఈరోజు తింటున్నాం. అట్లానే కట్టు, బొట్టు, పూలు అనేవి పుట్టకతో ఎవరికి చేత కాదు. తర్వాత అమ్మ ఈ పూలు పెట్టుకోవాలి, అమ్మ ఇదిగో ఈ గాజులు పెట్టుకోవాలి, అమ్మ ఇదిగో ఇది ఉంచుకోవాలి, ఇది అని మన పెద్దోళ్ళు చెప్తే మనం దాన్ని అవలంబిస్తాం. పూలు అనేది స్త్రీ జాతికి గుర్తు. ఏమో ముంతైదువా లేకపోతే వితంతువా అని ఎక్కడ చూస్తారు? మన మెడలో ఉన్న మంగళసూత్రం కనిపిస్తుంది స్త్రీకి, తల్లో ఉన్న పూలే కనిపిస్తాయి. ఆ పూలను బట్టే తను ముత్తైదువా, వితంతువా అనేది అర్థం చేసుకోగలుగుతారు. క్రైస్తవంలో కానీ, బైబిల్లో కానీ ఏ రోజు ఒక మతాన్ని దూషించండి, ఒక మతాన్ని చేయండి అని ఎక్కడా ఏ దాంట్లోనూ చెప్పలేదండి. ఈరోజు మేము అల్లా అయినా, ఏసైనా, వెంకటేశ్ అయినా దైవం ఒక్కడేరా, భగవంతుడు ఒక్కడేరా అనుకుంటాం మేము. మీరు చూడండి, చాలాసార్లు హిందూ సాంప్రదాయంలో షాపుల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినా ముగ్గురు ఫోటోలు పెట్టుకుంటాం. మా ఇళ్ళలో కూడా కొన్నిసార్లు యేసు ప్రభు ఫోటోను కూడా పెట్టుకుంటాం, మేము పూజ చేసుకుంటాం మా దేవుడితో పాటు. కానీ మీ ఇళ్లలో ఎక్కడైనా సరే హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయా? ఈరోజు కూడా మేము
హిందూ మతాన్ని స్వీకరిస్తా, అన్ని దేవాలయాలకి వాటికి వెళ్తా, గుణదల చర్చికి వెళ్తాము, గుణదల చర్చికి వెళ్తాము. ఇంకొకటి మన కాకాని దగ్గర ఉన్న చర్చికి వెళ్తాము, అన్ని చోట్లకి వెళ్తాము మేము. కానీ మీరు గుడికి రాలేరు, మేము పెట్టిన ప్రసాదం తినలేరు, చేయలేరు. కానీ మేము అన్నీ చేస్తాం. మాకు ఎప్పుడు చెప్పరు ఆ దేవుడు ఎలా మాకండి ఈ దేవుడు, కానీ మేము ఎప్పుడు యేసు ప్రభువుని దూషించం. మేము వెళ్ళేటప్పుడు దారిలో ఏడన్నా చర్చి ఒప్పించినా మేము గుండెలకు అద్దుకొనే వెళ్తాం. కానీ మీరు ఏ రోజైనా చేతులెత్తి దండం పెడతారా? ఎక్కడైనా దేవాలయం ఒప్పించినప్పుడు పెట్టరు. కానీ మేము ఏ రోజు దూషించం మిమ్మల్ని. కానీ మీరు మీ ప్రార్థనల రూపంలో మీ చర్చిలకి వాటికి వచ్చిన భక్తులకి మీరేం చెప్తారు? హిందూ దేవుళ్ళని కొలవద్దు, హిందూ దేవుళ్ళు సైతాన్లు అని అంటారు. కానీ మా వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా యేసు ప్రభువుని కించపరిచినట్టు మీరు ఎక్కడైనా చూపించండి, మేము చెయ్యం. ఎందుకంటే మాకు ప్రభు అంటే మా దేవుడు, ఆ దేవుడితో పాటు ఆయన దేవుడే మాకు. కాబట్టి ఆయన ఎప్పుడు దూషించం, మేము ఎప్పుడు అన్నాం. క్రైస్తవ సోదరులు ఉన్నారు మాకు ఫ్రెండ్స్, మేము వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తాం, భోజనాలు తింటాం, అన్నీ చేస్తాం. మేము కుల మతాలు ఎప్పుడు పట్టించుకోం. ఒరే అనుకుంటాం, మేము బావా ఒరే అనుకుంటాం. కానీ సలీం రాజు గారు, మీరు ఇలా మాట్లాడకూడదండి. మీరు ఇలా మాట్లాడటం వల్ల మాకు కొంచెం బాధగా ఉంది. నేను ఇందాక యూట్యూబ్లో చూశాను, ఆమె పేరేందో తెలియదు నాకు. ఆమె చెబుతుంది, ఏడన్నా కానీ సలీం రాజు అన్న మహిళలు అన్నారా అని. అమ్మా, పూలు పెట్టుకునేది మహిళలే కదమ్మా, మగవాళ్ళు పెట్టుకోరుగా. మహిళలు అని పేరెత్తారా అన్నావు, పూలు మగవాళ్ళు పెట్టుకుంటారా? మహిళలే కదమ్మా పూలు పెట్టుకునేది. నువ్వు యూట్యూబ్లో పాపులర్ అవ్వాలని చెప్పావో మరి ఏం చెప్పావో నాకైతే తెలీదు. నువ్వేదో డైలాగ్ వాడావు, సలీం రాజు అన్న మహిళలు అన్నాడా ఏడన్నా అని అన్నావు. పూలు ఎవరు పెట్టుకుంటారమ్మా? ఒకసారి నువ్వు అనుకో, పూలు మేము పెట్టుకుంటామా? ఆడవాళ్లేగా పెట్టుకునేది, పూలు పెట్టుకునేది ఆడవాళ్లే కదా. దాన్ని ప్రత్యేకంగా మహిళలు పెట్టుకోవాలా లేదా మగవాళ్ళు పెట్టుకోవాలా అని అన్నారా? ఆయన అన్న పదం. పూలు పెట్టుకునేది బజారు వాళ్ళే పెట్టుకుంటారని ఆయన అన్నది. బజార్లో ఎవరు పెట్టుకుంటారమ్మా? పూలు పెట్టుకునేది మహిళలే కదా. నువ్వు కూడా ఆయన అన్నది నేను ఒక 2-3 రోజుల క్రితమే నేను చూసింది. అప్పటిదాకా మా వాళ్ళు అంటున్నారు కానీ నేనేం పెద్ద పట్టించుకోలేదు దీని గురించి. తర్వాత నేను ఈరోజు చూశాను వీడియోలో. రాజుగారు మీద మాకు ఎలాంటి కోపం లేదు, మాకు ఎలాంటి బాధ లేదు. ఆయన అంటే మాకు ఎప్పుడూ రెస్పెక్టే, మేము ఎప్పుడూ గౌరవంగానే ఉంటాం ఆయన్ని. సలీం రాజు గారు అని. రాజుగారు, ఒకవేళ మీకు ఏదన్నా జనం క్రౌడ్ అయినా తగ్గితే ఒక 4 సువార్త సభలు పెట్టుకోండి, అప్పుడు మీకు కొంచెం పబ్లిసిటీ అనేది వస్తుంది. పబ్లిసిటీ అనేది తగ్గింది అని చెప్పి ఇలాంటి వార్తలు అనేది దయచేసి రెచ్చగొట్టమాకండి. ఒక్కసారి మీరు ప్రబోధకులు, మంచి వాక్యాలు చెప్తారు, ప్రజలకి మార్పు తెస్తారు. మీరు కొనుక్కొని ఒక్కసారి మీ అంతరాత్మని మీరు పరిశోధించుకోండి. నేను ఇలా అన్నాను, ఇది కరెక్టా కాదా అని. భగవంతు స్వరూపులు కదా మీరు, మీకు భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అంటారు కదా. ఒకసారి భగవంతుడిని అడగండి, నేను ఈరోజు ఈ పదాన్ని వాడానండి స్వామి, ప్రభువా నేను వాడింది కరెక్టా రాంగా అని మీరు ఒక్కసారి భగవంతుడిని మీరు అడగండి. ఆయన ఏం చెప్తారు? ఎవరి మీద బురద చల్లకూడదు, ఎవరి మీద రాళ్ళు వేయకూడదు. ఇది కలియుగం, సత్యయుగం అంటారు దీన్ని. మనం అంతకుముందు అనుకుంటాం ఎప్పుడో మనం చేసిన పాపాలు పిల్లలు తగులుతాయి, అది కాదండి. ఇది సత్యయుగం. ఈరోజు నేను తప్పు చేస్తే నాకు 3 నెలల్లోనే తెలిసిపోద్ది ఏందనేది, నేను చేసిన తప్ప రైటా అని. దయచేసి మీ మీద ఉన్న గౌరవాన్ని అనేది కించదరచమాకండి. సలీం రాజు గారు, మీరంటే మాకు ఎంతో గౌరవం. మేము ఒక దైవస్వరూపులా చూసుకుంటాం మిమ్మల్ని. ఇది ఒక ఆవేదనతో మీ దాకా చేరాలని నేను ఈ చిన్న వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలవలేను కదా, ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, మేము చిన్నవాళ్ళని. కానీ ఏదో ఒక విధంగా ఈ వీడియో అనేది మీకు చేరుతుందని నా విన్నపం. దీన్ని ఏమంటారంటే నా ఆత్మక్షోభ.
ఒక బాధగా, ఒక హిందువుగా మీరన్న ఒక పదం ఎందుకు సాలేం రాజు గారు ఇలాంటి పదాన్ని వాడారు అనే ఒక బాధతో ఈరోజు నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.